తెలంగాణలో ఉచిత బస్సు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత పథకాలు ఏదైతే అమలు చేస్తుందో అమల్లో భాగంగా మరి ఆర్టీసీకి సంబంధించిన ప్రయాణికులు మహిళలు ఎక్కువగా ప్రయాణం చేసే దాని మీద మరి కేటీఆర్ డ్యాన్సులు వేసుకోండి అది ఇదని కొద్దిగా మాట్లాడినట్టుగానైతే ఉన్నది. దాన్ని మహిళా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి ఎంతో ఇదిగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. వాస్తవంగా కూడా అది మరి ఉచిత ప్రయాణం అన్నప్పుడు మరి మహిళలు మరి వాళ్ళ అవసరతలు తర్వాత వాళ్ళ ప్రయాణాల నిమిత్తం వెళ్తుంటారు. దాన్ని మరి అంత సులువుగా చులకనగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మరి గత 10 ఏళ్ళు ఒక మంత్రిగా మరి ప్రయాణం చేసినటువంటి మరి కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి తారక రామారావు కేసీఆర్ తనయుడు మరి తండ్రికి దగ్గర తనయుడుగా మరి మాటలు అయితే తూటాలుగా పేల్చడం మరి ఆనవాయితీగా వస్తున్నట్టుగా కానొస్తుంది. ఇకపోతే మరి పర్యాటక హైదరాబాద్ మహానగరాన్ని పర్యాటక కేంద్రంగా మరి అంతగా తయారు చేస్తామని మరి జూపల్లి కృష్ణారావు అంటున్నాడు. అటుపోతే మరి 2014-15 మహిళా కమిషన్ ఏదైతుందో 2014 నుంచి 2022 వరకు మరి దానికి సంబంధించిన మహిళా కమిషన్ దాని మీద మరి మేము కూడా వెళ్తామని మరి కాంగ్రెస్ మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరి మరోపక్క రుణమాఫీపై కాంగ్రెస్ తెలంగాణ రైతులను మోసం చేసిందని మరి మరోపక్క మరి వీటన్నిటి మీద మరి చూద్దాం. ఈనాడు పత్రిక తర్వాత మరి ఆంధ్రజ్యోతి పత్రికలలో మరి ఏమేమి ఉన్నాయి మరి అన్ని పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, మరి నమస్తే తెలంగాణ ఈ పత్రికలు అన్నిటిలో కూడా ఒకసారి చూద్దాం. మరి చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. మరి ఈనాడు పత్రికలో చూద్దాం మరి కేంద్రం దాని గురించి రైళ్ల విషయంలో మరి రాను మరి కుదిస్తున్న సమయం ప్రయాణికులకు కావచ్చు లేదా మరి ఏదైతే రైళ్లు ఉన్నాయో మరి ఆగటం కానీ తర్వాత మరి రైల్ బాక్సులు ఏవైతున్నాయో మరి కోచ్లకు సంబంధించి మరి వాటిని కూడా మరి అధికంగా ఇవ్వకపోవడం, 1-2 మొత్తం ఏసీలు వాటికి సంబంధించినవి ఉంచి 1-2 బాక్సులు ఉండటం వల్ల మరి ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రైళ్ళ అవి జైళ్ళ ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తగ్గింపు, అన్ని ప్రధాన రైళ్లలో 2 కోచ్లకే పరిమితం, కాలు కదపలేని టాయిలెట్ కు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం. మరి దక్షిణ మధ్య రైల్వేలో ఏసీ స్లీపర్ కోచ్లలో ప్రయాణించేవారు 27% కాగా జనరల్ బోగిలో మరి ప్రయాణికుల సంఖ్య ఏకంగా 73% ఉంటుంది. అయినా వీరికి కేటాయిస్తున్న కోచ్లు ప్యాసింజర్ రైళ్లలో 25%, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలో 10% కంటే తక్కువే ఉంటున్నాయి. ఎక్కువ రైళ్లలో ప్రస్తుతం 2 జనరల్ బోగీలు ఉండటం మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి శ్రామికులను పేదలను దేశం నలుమూలలకు చేరవేసే ప్రధాన రవాణా సాధనమైన రైల్వే ఆయా వర్గాలను పూచిక పుల్లలా భావిస్తోందా? శ్రామిక శక్తి కొరతను తీరుస్తున్న పేదలు రైలు ఎక్కాలంటేనే భయపడేలా చేస్తుందా? సాధారణ కోచ్లను 2కే పరిమితం చేస్తున్న తీరును చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో కిక్కిరిసిపోతున్న జనరల్ బోగిల్లో అడుగేసి అడుగు తీయలేని పరిస్థితి ఉండటం లేదు. మరి ఉన్న చోటే గంటల తరబడి నిల్చోలేక వృద్ధులు, పిల్లలు, మహిళలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. టాయిలెట్లలోనూ ప్రయాణికులు నిండిపోతుండటంతో కాలకృత్యాలు చేసుకోలేని పరిస్థితి, ఇతర ప్రయాణికుల కాళ్ళ దగ్గర కూర్చుండి పడుకుని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది మరి దాని మీద మరి ప్రయాణికులు భారతదేశంలో ఉన్న రైల్వేలకు సంబంధించిన ప్రయాణికం చేసే ఎవరైతే ఉన్నారో ప్యాసింజర్ కి సంబంధించిన వాళ్ళు మరి దాంట్లో ఎక్కువగా కూడా ఆ బోగీలలో మరి కార్మికులు తర్వాత సామాన్య మధ్యతరగతి పేదలు మరి ఇలాంటి వాళ్ళే మరి ప్రయాణం చేస్తుంటారు మరి ఆ జనరల్ బోగీలలో. మరి అలాంటి బోగీలకు
మరి కొద్ది మరి ఎప్పుడు దాని మీద మరి రైల్వే శాఖ మరి ఎప్పటికెప్పుడు మరి సమీక్షిస్తూనే మరి బోగీలను తక్కువ చేయడం వల్ల ప్రయాణికులు మరి ఒత్తిడి పెరిగే పరిస్థితి ఉంది. ఒక్కొక్క బోగికి మరి ఎంతో కిక్కిరిసి మరి మూత్రశాలకు పోయే ఏవైతున్నాయో వాష్రూమ్లో పోయాయి. మరి ఆటి ముందర కూడా జనాలు ఉండటం వల్ల మరి ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తున్నది అని మాత్రం మరి ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానిపై కేంద్ర మరి రైల్వే శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకసారి క్షుణ్ణంగా మరి పరిశీలన చేయాలి. మరి ఎందుకంటే మరి టికెట్ లేకుండా పై ఎక్కేటోళ్ళని మరి ఆ రైలు ఎక్కే టైంలో మరి టీసీలు దిగిన టైంలో కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి అలాంటి మరి ఈ పొజిషన్ ఇస్తూ మరి ఆ జనాలను కిక్కిరిసే పరిస్థితి ఉంది. మరి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించాలి. రైల్వే శాఖ మరి వాళ్ళు కూడా మరి దానికి సంబంధించిన దానిపై మరి క్షుణ్ణంగా ఆలోచన చేసి మరి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి రైల్వే శాఖకు సంబంధించిన దాన్ని తర్వాత రైలును మరి పేద ప్రజలు ఎక్కువగా దాన్ని తక్కువ ఖర్చుతో మరి ప్రయాణించే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి దానిపై కేంద్ర ప్రభుత్వం మరి ఆలోచన చేయాలనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి కేటీఆర్ తర్వాత కేటీఆర్ కు మంత్రి మరి సీతక్క కౌంటర్ అంటే మహిళలు బస్సులు ఎక్కితే మరి అక్కడ జరుగుతున్న దాని మీద మరి నోరు జారినట్టుగానైతే ఉన్నది. మరి దానిపై మరి మహిళా కమిషన్ కు వెళ్తామని సీతక్క అంటుంది. మరి దానిపై చూద్దాం. మేము మహిళా కమిషన్ ను కలుస్తాం. 2014 నుంచి 2022 మధ్య మహిళలపై నేరాలను నివేదిస్తాం. కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్. రాష్ట్ర మహిళా కమిషన్ కు రాజకీయ వేడి తగులుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల పట్ల అభ్యంతకరంగా వారిని కించపరిచే విధంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. ఆ విషయం మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో సుమోటో స్వీకరించి ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరు కావాలని తెలుపుతూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీస్ పై కేటీఆర్ స్పందిస్తూ 24న కమిషన్ ఎదుట హాజరవడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై జరిగిన దాడులు, విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై వివరాలను కమిషన్ కు అందజేస్తామని శనివారం తెలంగాణ భవన్లో విలేకరులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో అన్నారు. దీనిపై మంత్రి సీతక్క ఆదివారం తీవ్రంగా స్పందించారు. తాము కూడా మహిళా కమిషన్ కు కలుస్తామని బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2022 వరకు మరి జాతీయ నేర నమోదు విభాగం సంబంధించినటువంటి గణాంకాల మహిళలపై దాడులు వివరాలతో కమిషన్ కు ఫిర్యాదు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన దగ్గర వివరాలు లేకపోతే తన దగ్గర కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన సంబంధించినటువంటి నివేదిక ఉంది. దాన్ని కేటీఆర్ కు ఇస్తాము. మరి దాని మీద ఏం సమాధానం చెప్తాడో అని మరి మహిళా నాయకురాలు తర్వాత ప్రస్తుతం మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి సీతక్క మరి కేటీఆర్ కు సవాల్ విసిరినట్టుగా ఉంది. మరి 8 నెలలకే వాస్తవంగా కూడా మరి ఒక విధంగానైతే మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో మరి ఇప్పటి వరకు మరి జరిగినాయి అంటే మరి నువ్వు గతంలో ఇప్పటి వరకు నువ్వు పోయినాయన్ని హాస్టల్లో విద్యార్థులు చచ్చిపోతే మీరు ఎన్నడూ పోలేదు. తర్వాత మహిళా రైతులు చనిపోతే మరి మీరు పరామర్శించిన పాపాన పోలేదు. తర్వాత మహిళలకు ఏదైనా జరిగితే కూడా మరి మీరు అక్కడ పోయి పరిశీలించిన దాఖలాలు లేవు. మీరు మహిళలు మరి ఆత్మహత్యలు వీటికి సంబంధించినవి అంటే మరి కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే మరి విద్యార్థులు మీరు తీసుకొచ్చినటువంటి ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి పేపర్ల ఏదైతే ఉన్నదో మరి పేపర్లు దిద్దేకి సంబంధించినటువంటిది మరి ఆ కంప్యూటర్కు సంబంధించినటువంటి మరి అన్ని తప్పులు తడకలు మరి ఇస్తే మరి అనేక మంది విద్యార్థులు మరి చనిపోయిన పరిస్థితి. మరి ఆ సమయంలో నువ్వు ఏ విద్యార్థికి ఆడిపోయినావు అసలు ఆ కొంత సమయంలో మరి 14 నుంచి 22 టైంలో మరి సీతక్క చెప్పినట్టుగా మరి వాస్తవంగా అనేక మంది మహిళలు మరి ఎంతో దారుణంగా చనిపోయిన పరిస్థితి. మరి నడిబజార్లో హైదరాబాద్ నడిబజార్లో కత్తులతో దాడులు చేసిన పరిస్థితి, యాసిడ్లో దాడులు చేసిన పరిస్థితి కూడా ఉన్నదన్న విషయాన్ని మరి కేటీఆర్ మర్చిపోయిండేమో. అంటే వాళ్ళని పరామర్శించలేదు కాబట్టి మరి ఆయనకు తెలియదు ఇలా పదవులు పోతాకే మరి వీళ్ళు ఎక్కడ ప్రజాదరణ పొందుతారో అని.
మరి అక్కడ స్పష్టమైతే కానొస్తుంది. వీళ్ళు ప్రజాదరణ పొందితే మరి మళ్ళా రాబోయే కాలంలో కూడా మా పరిస్థితి ఏంటి అనేది ఉంది. దీనికంటే ముందు మరి కొన్ని కథలుగా మరి ఏదైతే జరుగుతున్నాయో బీఆర్ఎస్ మరి భారతీయ జనతా పార్టీలో విలీనమైద్దని, మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందని మరి ఈ విధంగా కథలుగా మరి చెప్పుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మరి ఏం మాట్లాడాలో అర్థం కాక మాట్లాడుతున్నట్టుగానైతే ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ మహిళలు ఎవరైతున్నారో మరి నీ సోదరులుగా భావించాల్సినంత అవసరం ఎంతైనా ఉన్నది. మీ అయ్య కూడా మరి ఒకసారేమో అమ్మ అయ్య అని మాట్లాడి నా చెల్లెళ్ళు నా అక్కలు అంటాడు, మరి నోటికి ఇష్టమైనట్టు మాట్లాడినట్టుగా ఉన్నదని విజయశాంతి కూడా మరి ఎన్నోసార్లు చెప్పినట్టుగా ఉన్నది. తోడబుట్టిన చెల్లెలు అనుకుంటేనే నన్ను మరి గుండెల మీద తన్నట్టుగా మరి నన్ను అవమానకరమైన పరిస్థితులను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ అని మరి ఎన్నోసార్లు చెప్పిన పరిస్థితి. మరి అలాంటి మీరు మరి మహిళల గురించి మరి విలువలు లేకుండా మాట్లాడితే మరి అక్కడ మహిళా మంత్రిగా అసలు నేను అన్నది ఏంటి, నువ్వేమని మాట్లాడుతున్నావు, అసలు నీ ఆలోచన ఏంటి, నీ ఉద్దేశం ఏంటని అడిగింది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నావు, మరి దానికి ఈ రాష్ట్రానికి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నువ్వు మరి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తెలంగాణ మహిళలకు మరి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడడానికి గల కారణం ఏంది, మాట్లాడితే మరి నీ తప్పుగా మాట్లాడితే మరి క్షమించాలని కూడా నువ్వు అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నిన్నెంతో ఆదరించి 2 సార్లు మరి 3వ సారి కూడా గెలిపించారు. మరి నువ్వు ఏం చేసినవో ఏ ఆలోచన చేసినవో మరి నిన్ను ఎందుకు గుర్తించారో మరి గెలిపించరు. మరి అనేక మంది సేవ చేసిన మరి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నీ పార్టీలో, అయినా వాళ్ళని ఓడగొట్టిరంటే మరి మీ మీద ఎంత కసి ఉన్నదో. మరి అక్కడ ఏమైనా మరి నీకు మరి నువ్వు ఏమి పంచినవు, మహిళల్ని ఏ విధంగా ఆకర్షించినవో తెలియదు. కానీ మరి మీరు గెలిచిరు అంటే సంతోషించాల్సిన విషయం. తెలంగాణ ప్రజల మహిళల మనోభావాలను దెబ్బతీస్తే ఒక సాకలైలమ్మ మరి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని మాత్రం మరి సీతక్క మొత్తుకుంటుంది. సీతక్క ఒకటే కాదు, మరి ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మరి పేపర్ ప్రకటనలో ఇచ్చినట్టుగా కూడా ఉన్నది. ఇప్పటికైనా ఆచితూచి మాట్లాడు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నావు, ఒక హోదాలో ఉన్నావు. మరి నిన్నటిదాకా మరి మంత్రి హోదాలో కూడా పనిచేసిన వ్యక్తివి. మరి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మరి కష్టం. ఆల్రెడీ గతంలో మాట్లాడినావు, నువ్వు పదవిలో ఉన్నప్పుడు నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడినావు. మరి మాట్లాడిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నావు, ఇప్పటికీ అనుభవిస్తున్నారు మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మిమ్మల్ని 3వ సారి ముచ్చటగా కూర్చోబెట్టాల్సిన వాళ్ళు మరి మిమ్మల్ని తీసి అన్నో బయట విసిరేసారు. మరి అంతేకాదు, పార్లమెంటులో 1 సీట్ లేకుండా చేసుకున్న ఘనత మీ నోటి దులతోటే మరి జరిగిందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్న ఆంధ్రజ్యోతి పత్రికలో చూద్దాం. విభజనలో చిక్కులు, పునర్విభజన చట్టం అమల్లో పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలు. కేంద్రం 10 ఏళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు. చట్టసభల్లో కోర్టుల్లో గట్టిగా వాదించాల్సి ఉంది. అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వి ఆమోదించిన అధిష్టానానికి ధన్యవాదాలు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ నుంచి ఎంపికవడం గౌరవంగా భావిస్తున్న అభిషేక్ సింఘ్వి నేడు ఉదయం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు. మరి రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లో రాజ్యాంగ పరంగా మరి న్యాయపరంగా అనేక చిక్కులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ చట్టాన్ని కేంద్రం 10 ఏళ్లుగా అమలు చేయడం లేదన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలపై చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులోనూ బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందరికీ రాజ్యాంగ న్యాయ కోవిడి అయిన అభిషేక్ మను సింఘ్విపై తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం చట్టసభలు న్యాయస్థానాల్లో సింఘ్వి గట్టిగా వాదనలు వినిపిస్తాడని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి పేరును తాము ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. మరి తెలంగాణ సంబంధించినటువంటి రాజ్యాంగంలో న్యాయపరమైన చట్టబద్ధమైన మరి సంబంధించిన ఏవైతున్నాయో వాటిని ఇప్పటికీ మరి 10 ఏళ్ళైనా మరి అమలు చేయకపోవడం మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మరి సింఘ్విని మరి రాజ్యసభ సభ్యుడిగా
మరి ఈ తెలంగాణలో మరి ప్రతిపాదించిన ముఖ్యమంత్రి మరి ఈరోజు మరి నామినేషన్ వేస్తున్నట్టుగా కూడా ఉన్నది. మరి దానిపై న్యాయ కోవిదుడు అంటే మరి న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మరి తెలంగాణకు మరి బలమైన గొంతుకగా మరి మా తెలంగాణ సమస్యలను పరిష్కరించే దాంట్లో మీరు ముందుండాలని మరి దాని మీద పలు సూచనలు కూడా ముఖ్యమంత్రి సూచించినట్టుగా ఉన్నది. మరి 10 ఏళ్ల కాలంలో మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణకు సంబంధించిన నిధుల విషయంలో మరి నీళ్ల విషయంలో మరి చాలా మరి ఏవైతే ఉన్నాయో వాటిపైన మరి ఇప్పటి వరకు ఇంకా సవరణలు చేయలేదు. మరి ఇంకా చాలా మరి వెనకకు పోతున్నది. ఎందుకంటే మరి తెలంగాణలో మరి బీజేపీ మరి ఆనాడు మరి సుష్మా స్వరాజ్ మరి తెలంగాణ ఇవ్వాలని అనడంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మరి మంత్రి మరి మరి ఆమె ఎంతో మరి కొట్లాడినట్టుగా ఉన్నది. మరి ఈ ప్రజలు మమ్మల్ని కాదని మరి బీఆర్ఎస్ ని గెలిపించారు, మరి ఇప్పుడేమో కాంగ్రెస్ ని గెలిపించారని ఒక ఆలోచనలో ఉన్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఇప్పటికైనా మరి రానున్న కాలంలో మరి మీరు కూడా గెలవచ్చేమో మరి చెప్పలేం. కానీ తెలంగాణకు కావాల్సినటువంటి న్యాయపరమైన అమల్లో ఉన్నటువంటి మరి తెలంగాణ ఆవిర్భావం సమయంలో మరి ఏవైతే మరి చట్టపరమైనంగా మరి న్యాయ విధంగా మరి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని కూడా మరి పరిష్కరించి మరి తెలంగాణని మరి సస్యశ్యామలంగా మరి ఉంచుకునేటందుకు మరి ఈ తెలంగాణ ప్రజలని మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఏ పార్టీలు అయితే అధికారంలో ఉంటే వాళ్ళకి కావాల్సిన నిధులు కావచ్చు మరి చట్టపరమైన ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకుపోవడానికి కూడా వీళ్ళకి అవసరం ఉంటుంది. కాబట్టి మరి దాన్ని ఆ సమస్యలన్నింటిని కూడా ఆ చిక్కులను అన్నింటిని కూడా విప్పేసి మరి తెలంగాణ ప్రజలకు తెలంగాణకు సంబంధించిన ఏదైతే తెలంగాణ ఆవిష్కరణ జరిగిందో ఆ తెలంగాణ మరి 10 ఏళ్ల కాలంలో మరి కేసీఆర్ దానిపై ఎందుకు మాట్లాడలేదు తెలియదు. కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మరి తెలంగాణని ఇచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం మరి రాగానే మరి దాని మీదనైతే మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. మరి 1-2 సార్లు మరి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా మరి దానికి సంబంధించినటువంటి న్యాయ కోవిధులను కలిసినట్టుగా ఉన్నది. అట్లనే మరి ప్రధానమంత్రిని కూడా తెలంగాణకు మరి దానికి సంబంధించిన జల వనరులకు సంబంధించి కానీ మరి అన్నిటి మీద కూడా మాట్లాడినట్టుగా ఉన్నది. మరి దానిపై మరి స్పష్టంగా ఆలోచన చేసి మరి స్వింగి మరి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తే బాగుంటుందని మరి తెలంగాణ ప్రజల తరఫున మరి తెలియజేయడం అయితే జరుగుతుంది. మరి అట్లాగే తెలంగాణకు సంబంధించి మరి రుణమాఫీ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న మరి ప్రజలను మోసం చేసింది. మరి రుణమాఫీ పేరిట కాంగ్రెస్ మోసం చేసిందని మరి మాజీ మంత్రి మరి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నాడు. మరి ఒకసారి చూద్దాం. రుణమాఫీ పేరుట కాంగ్రెస్ మోసం, రాష్ట్ర సర్కార్పై రాహుల్ ఖర్గేలకు కేటీఆర్ బహిరంగ లేఖ. రుణమాఫీ పేరిట తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీని నమ్మిన ప్రజలు మోసపోయారంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రుణమాఫీ మోసం పట్ల లక్షలాది మంది రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు విడుదల చేసిన హామీలో రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది అత్యంత కీలక అంశం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మరి ఊదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి మరి దానిపై మరి సరైన స్పష్టత ఇవ్వటం లేదు. మరి దానిపై అని మరి కేంద్రానికి రాష్ట్ర టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మరి మల్లికార్జున ఖర్గే, తర్వాత పార్లమెంటు పక్ష నేత మరి యువ నాయకుడు మరి రాహుల్ గాంధీకి కూడా మరి లెటర్ రాసినట్టుగా తెలుస్తున్నది. మరి అట్లాగే మరి ట్విట్టర్ లో కూడా మరి ఆ లెటర్ ని పోస్ట్ చేసినట్టుగా ఉన్నది. మరి రుణమాఫీ విషయంలో మరి వరంగల్లో మరి మన ఎప్పుడైతే భారీ బహిరంగ సభ మరి ఎన్నికలకు సంబంధించిన సభలో మరి ఖర్గే తర్వాత మరి రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో మరి దాన్ని మరి తూచా తప్పకుండా చేయాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మరి దాన్ని ఖచ్చితంగా పూర్తిగా చేయాలి. తర్వాత అవకతవకలు కూడా జరిగినాయి. మరి ఏదైతే ఉన్నదో రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడో మరి ఆ రుణమాఫీకి సంబంధించి మరి 2 లక్షల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా మరి ఇంతవరకు సక్రమంగా సరి అయిన రుణమాఫీ జరగలేదు, మరి రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ మరి లెటర్ రాసినట్టుగా కూడా ఉన్నది. వాస్తవంగా కూడా మరి బ్యాంకర్లు తప్పిదాలా లేక ప్రభుత్వంతో మరి జరిపిన చర్చల్లో ఏమన్నా మరి మతలబు ఉన్నదో తెలియదు, కానీ మరి రైతులు అయితే ఈ విషయాల్లో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. వాస్తవం మరి 1,00,000 ఉన్న వాళ్ళు 50-30 వేలు ఉన్న వాళ్ళు కూడా మరి 10,000 కట్టు 15,000 కట్టు అని మరి బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారు. మరి 40,000 ఉంటే మరి రెన్యువల్ చేయించుకోవడానికి మరి బ్యాంకర్లకు మరి అక్కడికి పోవటం కానీ మరి రైతులు పోలేక కొంతమంది మరి దాని మీద పూర్తి అవగాహన లేక ఈ కొంత లోపం జరిగిన మాట వాస్తవం. కానీ మరి రైతులు మరి ఆ రుణమాఫీ విషయంలో మరి వైఎస్ పాలనలో ఏదైతే జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అట్లనే చేస్తారు అని ఒక అలసత్వం వహించినట్టుగా రైతులు ఉన్నది. మరి దాన్ని ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మరి ఆ యొక్క మంత్రివర్గం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాని మీద ఒక స్పష్టత తీసుకురావాలి. మరి ఇప్పటికే వాస్తవంగా మరి కేటీఆర్ చెప్పిన దాన్ని బట్టి మరి ఆల్రెడీ రైతులు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు లేదా మరి డిసిసి ప్రెసిడెంట్లు కావచ్చు మరి పార్టీ మరి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ మరి వాళ్ళు కూడా మరి మంత్రులకు వాళ్లకు తెలియజేసినట్టుగా ఉన్నది. మరి వాటిని ఈ 15వ తారీఖు తర్వాత నుంచి మరి మన అగ్రికల్చర్ ఏఈఓ ఎవరైతే ఉన్నారో ఆయననే మరి దానికి నోడల్ అధికారిగా చేస్తున్నాం. మరి దానికి సంబంధించి మరి ఎందుకు రాలేదు ఏంటనేది మరి అక్కడ క్లియర్గా ఇస్తారు. మీరు కూడా అక్కడ అప్లై చేస్తే మరి ఎవరు ఇబ్బంది పడొద్దు, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది, రుణమాఫీ జరుగుద్ది అని మాత్రం మరి తుమ్మల నాగేశ్వరరావు మరి తర్వాత బట్టి విక్రమార్క మరి అట్లాగే మరి ముఖ్యమంత్రి ఆ తర్వాత మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అన్నట్టుగా ఉన్నది. మరి దీన్ని రైతులు ఇబ్బంది పడకుండా కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తూ వివరణ వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని పరిశీలించుకుంటూ ముందుకు పోయి మరి రుణమాఫీ లబ్ధి చేకూరే విధంగా ముందుకు రైతులు పోవాలని ఆశిస్తున్నాం. మరి అట్లాగే మరి బీఆర్ఎస్ కు సంబంధించి బీజేపీ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి పొత్తు ఉంటది అని మరి ఊహాగానాలు జరుగుతున్నాయి. మరి కొన్ని పత్రికలలో కూడా మరి రాసినట్టుగా ఉంది. మరి దానికి అదే కాదు మరి నిన్న ఢిల్లీలో మరి ముఖ్యమంత్రి మరి తన నివాసంలో మరి తెలుగు మీడియాకు సంబంధించిన వాళ్లకు మరి ఇష్టాగోష్ఠిగా మరి ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టుగా ఉన్నది. ఆ ప్రెస్ మీట్ లో మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటది, స్థానిక సంస్థలలో మరి రెండు కలిసే చేస్తాయో లేకపోతే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది అనేది మాత్రం మరి అక్కడ మాట్లాడినట్టుగా ఉన్నది. మరి దాని మీద మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చినాడు, దాన్ని చూద్దాం ఒకసారి. బారాసాతో పొత్తు అవసరం లేదు, అవినీతి కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీ దూరం, బండి సంజయ్. బారాసా అవుట్డేటెడ్ అవినీతి పార్టీ అని దాంతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో జరిగిన మహాచండీ యాగంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ కోటి సుల్తాన్ బజార్ లో నిర్మించిన యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. 2 చోట్ల ఆయన విలేకరులతో మాట్లాడుతూ భాజపా విలీనంపై వస్తున్న ఊహాగానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అది గంగలో కలిసిన పార్టీ, అవినీతి కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుంది. కేసీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారని మరి మన బండి సంజయ్ మరి అంటున్నాడు. మరి వాస్తవంగా మరి గతంలో మరి నీతివంతమైన పాలన, తర్వాత నిధులు, నియామకాలు, మరి ఏదైతే ఉన్నాయో ఉద్యోగాలకు సంబంధించి కానీ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, మరి వీటన్నిటి మీద ఎంతో న్యాయ పోరాటం చేసి మరి ఎన్నో జరిగినాయి. మరి అయినప్పటికీ
మరి వాటిల్లో మరి ఏదైతే అయ్యాల తెలంగాణ ప్రజలు ఆశపడ్డారో ఆ ఆశ మరి నిర్మానుష్యంగా మారిపోవడం, తర్వాత మరి ఏరే బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళే మరి వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళకు సంబంధించిన వాళ్ళే మరి ముందుకు పోయి తప్పితే మరి సామాన్య ప్రజలు ముందుకు మరి ఎలాంటి లబ్ధి చేకూరినట్టుగా లేదు. మరి బండి సంజయ్ మరి ఆయన ఎందుకంటే ఒక అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణ అధ్యక్షుడిగా ఒక నాలుగు పనిచేశాడు. తర్వాత మరి ఇప్పుడు ఎంపీగా ప్రస్తుతము మరి హోంశాఖ సహాయ మంత్రిగా కూడా మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నటువంటి బండి సంజయ్ స్పష్టంగా చెప్తున్నాడు మరి బీఆర్ఎస్ తోటి మరి అది ఏదైతున్నదో మరి అది ఎప్పుడు ఊడిపోతుందో తెలియని బండి, ఆ బండితో ప్రయాణం అంటే మనకు కష్టంగా ఉన్నదని మరి స్పష్టంగా చెప్తుండు. మరి దాని మీద తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే మరి గతంలో ఓవెత్తున మరి గులాబీ జెండా ఎంతో తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా మరి అది ఏది చెప్తే అదే అనే ఆలోచన ఉండే. కానీ ఎన్నో మాటలు ముఖ్యమంత్రి ఇస్తామని, దళితులకు ముఖ్యమంత్రి ఇస్తామని, తర్వాత ఇంకా ఎన్నో పథకాలు, ఎన్నో మోసాలు ఇవన్నీ కూడా జరగటం మరి తెలంగాణ ప్రజలు మరి చూస్తూ గొంతు కోసుకునే పరిస్థితి లేక మరి వాళ్ళని పక్కా పెట్టడం జరిగింది. మరి అలాంటి పక్కా పెట్టడమే కాదు, మరి కాంగ్రెస్ కు బీజేపీకి ఎంపీ స్థానాలను సమానంగా ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు, మరి తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని మరి నిధులను విడుదల చేపిస్తూ తర్వాత తెలంగాణ అభివృద్ధిలో పాలు భాగస్వాములుగా బీజేపీ పార్టీ మరి కావటం సంతోషదాయకం. ఎందుకంటే మరి చాలా నిధులు కూడా తెప్పిస్తున్నట్టుగా తెలుస్తున్నది. మరి అలాంటి మరి ముందుకు పోయి మరి అందరూ కూడా రాజకీయ పండితులే, బీజేపీకి సంబంధించిన వాళ్ళు మరి అందరూ మరి కేంద్ర మినిస్టర్లతో ముఖ్యమంత్రి కేంద్ర మరి లో ఉన్నటువంటి ప్రధానమంత్రితో మాట్లాడుతూ మరి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములై మరి ముందుకు పోతే మరి సంతోషదాయకమే అనేది తెలంగాణ ప్రజలు మరి చెప్తున్న మాట. మరి అట్లాగే మరి అక్రమ కట్టడాలపై మరి దాని మీద కూడా మరి ఎంతో కట్టుదిట్టమైన కమిటీ వేసినట్టుగా ఉన్నది. దానికి మరి వరంగల్ సిపిగా ఉన్నటువంటి మరి ఏవి రంగనాథ్ను మరి ప్రత్యేక అధికారిగా చేసి డీజీపీ మరి హైడ్రా ఏదైతుందో మరి ఆక్రమణలకు చెరువులు, బంచిరాయి భూములు, ఇనాం భూములు వీటి ఏవైతున్నాయో ప్రభుత్వ భూముల మరి ఆక్రమణకు గురై మరి ఇష్టానుసారంగా చేసినటువంటి వాటిని మరి తీసుకోవడానికి ప్రభుత్వం మళ్ళా లాక్కున్నట్టుగా ఉన్నది. మొత్తం దొంగ కాగితాలని అంటున్నారు. మరి దానిపై ఒకసారి చూద్దాం. కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఏవి రంగనాథ్ ఉక్కుపాదం మోపి మరి ఆ భూములన్నింటిని కూడా ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మరి భవనాలు నిర్మించినా కూడా వాటిని నేలమట్టం చేస్తున్నట్టుగా కానొస్తుంది. మరి ఈ విధంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో దీన్ని ముందుకు తీసుకుపోయి జిల్లాలలో కమిటీలు వేసి మరి అధికారులు కూడా అలసత్వం వహించకుండా మరి కొంతమంది నాయకులు చెప్పిన మాటలు వినకుండా మరి చట్టం చిన్న పని తను చేసుకుంటూ పోతున్నట్టుగా మరి ఏవి రంగనాథ్ ఏ విధంగా అయితే చేస్తున్నాడో హైదరాబాద్ మహానగరంలో మరి జిల్లాల వారిగా కూడా చేసి మరి అలాగే చేయాలని మరి ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఈ తెలంగాణ ప్రజలకు మరి చెరువులకు సంబంధించిన కుంటలు, వాగులు కూడా ఇలాంటివన్నీ కూడా మరి కాలువలు, చెరువులు నింపడానికి మరి వచ్చే కాలువలను కూడా ఆక్రమించుకున్నారు. మరి ఇలాంటివన్నీ కూడా మరి రైతులకు మరి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా మరి ఈ చట్టాలను తీసుకొచ్చినందుకు మరి తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటారు. అట్లే కాదు, చెరువులు నింపడానికి కూడా మరి వీలైనంత వరకు చెరువులను నింపాలి. మరి ఎక్కువ మరి గత బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో కూడా మరి కేసీఆర్ మరి ఒక నెల 15 రోజుల వరకు మరి మరి ఖమ్మం జిల్లాకే మరి నీళ్లు తీసుకుపోయినాడు. మరి ఇప్పుడు కూడా మరి ఈ సాగర్ డ్యామ్ నిండుతున్న సమయంలో మరి సాగర్ కెనాల్ ని ఏదైతే నీళ్ళని విడుదల చేశారో మరి ఇప్పుడు కూడా మరి అక్కడ అన్ని మరి చెరువులు, కుంటలు ఆ ఏరియాలని నింపుతున్నారు. మరి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెరువులు మరి ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినవి కావచ్చు. మరి ఇక్కడ అంతా ప్రజలు మరి ఆ చెరువులు ఇంకా పూర్తిగా నిండలేదు. చెరువులకు తూములు చక్కగా లేక మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి అలాంటివి కూడా మరి సాగర్ కెనాల్ కు సంబంధించినటువంటి మరి ఇరిగేషన్ సంబంధించినటువంటి మరి కెనాల్ కు సంబంధించిన అధికారులు మరి చొరవ చూపి వీలైనంత త్వరగా మరి చెరువులను నింపి మరి నింపటం ఎంతో అవసరం. ఎందుకంటే మరి గ్రామాలలో ఉన్న నీటికి, త్రాగునీటికి సంబంధించిన బోర్లు కూడా సరిగ్గా ఇప్పటికీ ఇంకా నీళ్లు అందకపోవడం ఇబ్బందికరంగా ఉన్నది. గ్రామాలలో మరి వాడకం ఎక్కువగా ఉంటది కాబట్టి మరి ఆ నీటికి బోర్లు
మరి ఆ నీళ్లు పోయకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి అధికారులు మరి ఏదైతే కెనాలకు సంబంధించిన అధికారులు ఉన్నారో, మరి తర్వాత ఐబీ అధికారులు ఉన్నారో వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మరి చెర్లను మరి నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి తెలంగాణ ప్రజల తరపున మరి చెప్పడం అయితే జరుగుతుంది.